రైతు డిస్కంను రాజకీయం చేయొద్దని అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదన్నారు. గత ప్రభుత్వం రైతు కమిషన్ను కూడా పనిచేయనీలేదని ఆరోపించారు. రైతు డిస్కం ఏర్పాటుకు ముందు అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ, మంచి ఆలోచనతోనే రైతు డిస్కం ఏర్పాటు చేశారని తెలిపారు కోదండరెడ్డి. ఈ రాష్ట్రంలో రైతాంగానికి బేడీలు వేసింది వాళ్ళే. ఆ బేడీలు వేసిన పెద్దలు ఈరోజు రైతాంగం గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. విద్యుత్తు అవసరం ఎంత పెరిగింది అప్పటికంటే ఎక్కువ అనేవి గణాంకాలు మా ఎంపీ గారు మాట్లాడతారు. కానీ చైర్మన్ గారు, ఇది తెలంగాణలో ఆనాటి నుంచి ఈరోజు వరకు కూడా వ్యవసాయమే ప్రధానం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కుర్చీ మీద ఉన్నప్పుడు ఒక మాట, కుర్చీ మీద లేనప్పుడు ఒక మాట మాట్లాడే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీకి లేదు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేకమైన వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చిండు. అందులో భాగమే ఇది కూడా ఒక సంస్కరణగా రైతుగా నేను భావిస్తూ ఉన్నా. ఏసీ రూములలో మీటింగ్ పెడితే సరిపోదు అనే మాట ఇది మంచి మాట కాదు. ఆ రోజులలో చైర్మన్ గారు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిన లోపలికి రావడానికి, ఒక సందర్భంలోనైతే పోలీసులు అరెస్టు చేయడానికి కూడా తయారయ్యారు మేము లోపలికి రావడానికి. అట్లాంటి పరిస్థితి, వ్యవస్థను కూడా, కమిషన్ను కూడా రెస్పెక్ట్ చేయలేదు, కమిషన్ను కూడా సరిగ్గా పనిచేయనీయలేదు. ప్రతి ఏటా కమిషను మీటింగ్ అయ్యే పరిస్థితి కూడా లేకుండే. అందువల్ల ఇక్కడ ఆ మాట మాట్లాడడం, ఏసీ రూములలో నిర్ణయం చేస్తున్నారు అని మాట్లాడడం, ఒక ప్రతిపక్ష పార్టీగా దీన్ని నేను చాలా తీవ్రంగా భావిస్తున్నా. అట్లాంటి మాటలు మాట్లాడొద్దు.